చాలా అత్యంత బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి గారి పాలన కానీ ప్రవర్తన కానీ అన్ని. ఇకపోతే రాజధాని మహిళలు నిన్న గట్టిగా గొంతెత్తి బయటకు వచ్చారు. ఎవడో ఒక ఎదవ ఏదో అన్నాడని. అమ్మ, మీరు దాని మీద కాదు రావాల్సింది. ఒక ఎదవ అన్నాడు, ఆ ఎదవను పట్టుకుని మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి, తప్పుడు మాట మాట్లాడాడు. బట్ దీని గురించి కావాలమ్మా, కాదమ్మా మీరు రావాల్సింది. ఇంకొక 40,000 ఎకరాలు అడుగుతున్నాడు పక్కన విలేజ్ల్లో. మీరు ఏమన్నా స్వచ్ఛందంగా ఇచ్చేసారా రాజధాని మహిళలను అడుగుతున్నాను నేను. ఎంత గగ్గోలు పెట్టారు. 3 పంటల వ్యవసాయం. ఇక్కడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో రాజధాని మాకు వద్దు అని చెప్పి గొడవ చేసిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కళ్ళు మీ ఉద్యమానికి మద్దతు ఇచ్చాం అప్పుడు. దాని తర్వాత ఏదో మిమ్మల్ని లోపరుచుకున్నాడు, ఏదో మాయమాటలు చెప్పాడు. డబ్బులు ఇవ్వలేదు కానీ మాయమాటలు చెప్పాడు, మీరు పడిపోయారు. సరే, స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మీ భూముల్లో కనీసం 10% కూడా యూసేజ్ లేదు. 43,000 ఎకరాలు ఇచ్చారు మీరు. ఢిల్లీ క్యాపిటల్ 39,000 ఎకరాల్లో కట్టారు. ఇప్పుడు 42,000 ఎకరాలు ఇచ్చి ఇంకో 40,000 ఎకరాలు కావాలంటే ఏంటిది? ఏంటి మాయ? అంటే మళ్ళీ ప్రజలను మోసగించి వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడమే కదా. 40 ఎకరాలంటే వ్యవసాయ భూమి. మీరు చెప్పండి పక్క విలేజ్ల్లోకి వెళ్ళి, దయచేసి ఇవ్వకండి. మీకేంటి కౌలు డబ్బులు ఏమైనా పూర్తిగా వస్తా ఉన్నాయా? రేపొద్దున ఆ 42 ఎకరాలకి కూడా రాజధాని స్టేటస్ రాదు. ఒకసారి అమరావతి రాజధాని స్టేటస్ ఇచ్చిన తర్వాత ఎక్స్టెండెడ్గా మెల్లిగా చేసుకుంటే వెళ్ళాలి తప్పితే మళ్ళీ ఇంకోటి అందరినీ ఖాళీ చేసి ఏం చేసుకుంటారు? ఏం ప్రాజెక్టులు ఉన్నాయి? అంటే ప్రజల దగ్గర దారుణంగా ప్రజల సొమ్ముని భయంకరంగా దోచుకుంటున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదు. మొన్న ఆయన అన్నాడు, ప్రవీణ్ పగడాల సహజ మరణం అయితే, ప్రవీణ్ పగడాల అంట పాస్టర్ అంట, సహజ మరణం అయితే ఈ పార్టీ మన ఏదో హత్య జరిగిందని చెప్పి అని చిల్లరగా మాట్లాడాడు. మీరు చిల్లరగా మాట్లాడారన్న విషయం ప్రజలు గమనించారు. మరి ఎందుకు మీరు మా మీటింగ్ జరగకుండా హైకోర్టులో వాదోపవాదాలు చేస్తా ఉన్నారు? మా లాయర్ అడిగాడు, సమన్యాయం ఉండదా? మీరు 5 లక్షలు పెట్టి మహానాడు, తెలుగుదేశం మహానాడు కడపలో జరిపించుకున్నారు. ఇవాళ ఒక పాస్టర్ సంస్మరణ సభ, ఒక పబ్లిక్ మీటింగ్ చేసుకుంటానంటే ఎందుకెవరు?